పశువుల తిండిని తింటున్నామా? తనిఖీలో షాక్ అయిన అధికారులు. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలో హైదరాబాద్లో పలు ప్రసిద్ధ హోటల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్లు గుర్తించారు. గచ్చిబౌలి, మాదాపూర్, హిమాయత్ నగర్, తుర్కాంజల్ ప్రాంతంలోని హోటల్స్లో అపరిశుభ్రత, కుళ్ళిపోయిన ఆహారం, సింథటిక్ ఫుడ్ కలర్స్, కుళ్ళిపోయిన మాంసం వంటివి వెలుగు చూశాయి. వీటిని ప్రజలు తింటే వివిధ వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ప్రమాదకరమైన క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి అన్నారు. తులిప్ గ్రాండ్ వద్ద కూడా స్వచ్ఛతను గాలికి వదిలేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఫ్రిడ్జ్లో వాడబడుతున్న చికెన్ కుళ్ళిపోయి ఉండటంతో పాటు గడువు దాటిన ఐస్ క్రీమ్స్, పాడైపోయిన మష్రూమ్స్ నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. అదేవిధంగా మాదాపూర్లోని ప్రముఖ ఫుడ్ హోటల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ను ఉపయోగించటం, ఫ్రిడ్జ్లో మాంసం నిల్వ చేయడం, కిచెన్లోని భారీగా ఈగలు ఉన్నాయంటూ ఫుడ్ సేఫ్టీ అధికారులు పేర్కొన్నారు. హాట్ సమ్మర్లో మందుబాబులకి కిక్కిచ్చే న్యూస్. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం. మండు వేసవిలో రేవంత్ సర్కార్ మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. ఎక్కడ పడితే అక్కడ మద్యం తాగకుండా హాట్ సమ్మర్లో మందుబాబులకు సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్రంలో కొత్తగా బార్లు ఏర్పాటు చేసేందుకు రెడీ అయ్యింది. రాష్ట్రంలో కొత్తగా 70 బార్లు తెరిచేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తుంది. హాయ్ అండి, ఇప్పుడు ఈరోజు మనం 22/3/2025 గోల్డ్ రేట్ గురించి తెలుసుకుందాం. 24 క్యారెట్ గోల్డ్ రేటు గ్రామ్ వచ్చే లోపల ఈరోజు మార్నింగ్ 9,019 రూపాయలుగా ఉంది. అదే 24 క్యారెట్ గోల్డ్ రేటు ఈవినింగ్ 5:30 తర్వాత 8,975 రూపాయలు ఉంది. అయితే ఈరోజు మనకి మార్నింగ్కి ఈవినింగ్కి గ్రాముకి 44 రూపాయలు తగ్గింపు జరిగింది. అలాగే 22 క్యారెట్ గోల్డ్ రేటు ఈరోజు మార్నింగ్ 8,261 రూపాయలుగా ఉంది. అదే ఈరోజు ఈవినింగ్ సాయంత్రం 5:30 తర్వాత 8,230 రూపాయలుగా వచ్చింది. అయితే మార్నింగ్కి ఈవినింగ్కి 22 క్యారెట్ గోల్డ్ రేటు మీద 31 రూపాయి తగ్గిందండి. అలాగే ఇప్పుడు మనం సిల్వర్ రేట్ల గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు మార్నింగ్ సిల్వర్ రేటు గ్రాము వచ్చి 103 రూపాయలుగా ఉందండి. సాయంత్రం 5:30 తర్వాత సిల్వర్ రేటు 103 రూపాయలుగా ఉందండి. మాకు అన్యాయం చేయొద్దు, ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల సంఖ్యలో తగ్గింపు లేకుండా చూడాలని లేఖలో ప్రస్తావించారు. 2026లో జరిగే డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన ఉందని ప్రస్తావించారు. తమ రాష్ట్రంలో నియోజకవర్గాలు తగ్గుతాయనే చర్చ, ఆందోళన ఉందన్నారు. జనాభా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్ లేకుండా చూడాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత విధానంలో ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 143 సీట్లకు పెరిగితే దక్షిణాదిలోని తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ లాంటి ప్రధాన రాష్ట్రాల్లో పెరిగే సీట్లు 49 + 41 + 54 మొత్తం 144. ఇది కాదా వివక్షం చూపడం అంటే? యూపీ, బీహార్ 2 రాష్ట్రాలు కలిపితే 222 సీట్లు పెరిగితే సౌత్ మొత్తం తిప్పికొట్టిన 192 సీట్లకే పరిమితం. ఇది కాదా దక్షిణ భారతంకు జరిగే అన్యాయం అన్నారు. డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలు పోరాటానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. ఐక్యంగా పోరాటం చేస్తే తప్ప నియంత మోడీకి బుద్ధి రాదు. ఏపీలో మోడీ పక్షం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మౌనం వహించటం రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్లు, ప్రజల హక్కులను కాలరాసినట్లే. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సైతం నోరు విప్పకపోవడం మోడీకి పరోక్షంగా మద్దతు అని ఒప్పుకున్నట్లే. డీలిమిటేషన్ పై రాజకీయాలు పక్కన పెట్టి టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు ముందుకు రావాలి అని ట్వీట్ చేశారు. మిస్సింగ్ కేసులో ట్విస్ట్. ఓయూ రూమ్లో బాలికలు. ఇన్స్టాగ్రామ్
పరిచయాలతో మైనర్ బాలికలను మోసం చేసిన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆల్వాల్లో చోటు చేసుకుంది. ఈసీఐఎల్ ప్రాంతానికి చెందిన కర్ణాటి మోహన్ చంద్, దుమ్మగూడ ప్రాంతానికి చెందిన ఆకుల స్వాతికి ఇద్దరు స్నేహితులు. వీరు తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారు. అయితే ఓ రోజు ఇన్స్టాగ్రామ్లో మచ్చ బొల్లారానికి చెందిన ఇద్దరు బాలికలు పరిచయం అయ్యారు. వీరిద్దరు కూడా 9వ తరగతి వరకు చదువుకొని మధ్యలోనే చదువు ఆపేశారు. వారితో పరిచయం పెంచుకున్న ఆ యువకులు 5 నెలల పాటు చాటింగ్ చేస్తూ ఫోన్లో మాట్లాడుతూ ప్రేమిస్తున్నామంటూ మాయమాటలు చెప్పేవారు. వారి మాటలను నమ్మిన ఆ ఇద్దరు బాలికలు బుధవారం ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్ళారు. అయితే రాత్రి వరకు కూడా వాళ్ళ ఇంటికి రాలేదు. దీంతో కంగారు పడిపోయిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాలికల తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణ ప్రారంభించిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. చివరికి వారు ఓయూ లాడ్జ్లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడ ఆ యువకులు వారిపై అత్యాచారానికి పాల్పడినట్లు నిర్ధారణకు రావడంతో వారిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికలు మైనర్లు కావడంతో వారిపై కిడ్నాప్, ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ మేరకు వారిని రిమాండ్కు తరలించారు. బాలికలను వైద్య పరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా అనుమతి ఇచ్చిన ఓయూ లాడ్జ్ నిర్వాహకులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. యువత సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని, పరిచయం లేని వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్. కొత్త ప్రాజెక్టు ప్రారంభించిన పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలోని రైతులకు నీటి లభ్యత పెంచేందుకు భారీ ప్రాజెక్టు ప్రారంభమైంది. కర్నూలు జిల్లా ఓరకల్లు మండలం పూడిచెర్లలో ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా 1.55 లక్షల పంట కుంటల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టును మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 930 కోట్ల వ్యయంతో అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ స్వయంగా గడ్డపార పట్టి మట్టిని తవ్వి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నీటిని సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అన్ని వ్యవస్థలు మరింత పటిష్టంగా మారుతున్నాయని, ముఖ్యంగా గ్రామీణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఉరి తీస్తారా అప్పగిస్తారా, రోజుకో సంచలనంగా ట్రాన్స్జెండర్ హత్య. హిజ్రా హత్య కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను ఊపేస్తుంది. ఎవ్వరూ ఊహించని రీతిలో అత్యంత దారుణంగా మర్డర్ చేశారు. అనకాపల్లి జిల్లాలో దారుణంగా ట్రాన్స్జెండర్ను హతమార్చిన ఘటనలో రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్జెండర్స్ నిరసన తెలియజేస్తున్నారు. ఈ ఘటన జరిగి 72 గంటలు గడిచింది. అయినప్పటికీ ట్రాన్స్జెండర్ ఒక రకంగా శాంతించలేదని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ జిల్లాలో పెద్ద ఎత్తున ఈ ట్రాన్స్జెండర్ నిరసన తెలిపారు. కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. ఉరి తీస్తారా, మాకు అప్పగిస్తారా, లేక షూట్ చేస్తారా అన్న నినాదంతో నిరసన తెలియజేస్తున్నారు. ఒక్కసారి వివరాలు చూద్దాం. అనకాపల్లి జిల్లాలో ట్రాన్స్జెండర్ దీపుని ప్రేమ పేరుతో రాజమండ్రికి చెందిన బన్నీ మాయమాటలు చెప్పి 4 సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నట్టుగా కాకినాడ జిల్లాకు చెందిన ట్రాన్స్జెండర్స్ తెలిపారు. ఇలాంటి తరుణంలో మరో అమ్మాయితో బన్నీ చాట్ చేయడానికి దీపు ప్రశ్నించింది అని ఈ విషయంపై ఇద్దరి మధ్య వచ్చిన వాగ్యుద్ధంలో దారుణంగా దీపుని నరికి చంపి పార్ట్లు అనేక ప్రాంతాల్లో వేయడం మమ్మల్ని కలిచివేసింది అంటూ కాకినాడ జిల్లా వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ ట్రాన్స్జెండర్ నిర్వహించారు. డీలిమిటేషన్ పై స్టాలిన్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం. వైసీపీ దూరం. తెలంగాణ నుంచి రేవంత్, కేటీఆర్ సహా హాజరైన నేతలు వీరే. జనాభా ప్రతిపాదికన కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపడితే
దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరగనుందనే విషయమై చర్చించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో చెన్నైలో ఈరోజు మార్చి 22 ఉదయం అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. తమిళనాడులో ప్రస్తుతం 39 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇప్పుడు చేపట్టే జనాభా లెక్కల ఆధారంగా సీట్లు ఖరారు చేస్తే తమిళనాడులోనే 8 నుంచి 12 సీట్లు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు స్టాలిన్. రాష్ట్రాల హక్కులు తగ్గిపోతాయని, రాజకీయంగాను వాయిస్ వినిపించే పరిస్థితి ఉండదని ఇక్కడే మణిపూర్ అంశాన్ని ప్రస్తావించారు స్టాలిన్. 2 ఏళ్లుగా మణిపూర్ తగలబడిపోతున్నా ఎవరు పట్టించుకోవడం లేదని, రాజకీయంగా వాళ్లకు సరైన బలం లేకపోవడం వల్లే మణిపూర్ హింస ఎవరికి పట్టడం లేదని అన్నారు. ఉత్తరాదిన సీట్లు పెరిగి దక్షిణాదిన సీట్లు తగ్గితే ఇలాంటి పరిస్థితే వస్తుందని, అందరూ ఐక్యంగా డీలిమిటేషన్పై పోరాడాలన్నారు. సీట్లు తగ్గితే సౌత్ అభిప్రాయానికి విలువ లేకుండా పోతుందని, మన ప్రాతినిధ్యం తగ్గడం వల్ల మన గురించి అవగాహన లేని వాళ్ళు మనపై వాళ్ళ అభిప్రాయాన్ని రుద్దుతారని అన్నారు. పారదర్శకంగా పునర్విభజన చేపట్టాల్సిన బాధ్యత కేంద్రానిదే అని అన్నారు. చెన్నైలో జరుగుతున్న అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ హాజరయ్యారు. కేరళ సీఎం విజయన్, పంజాబ్ సీఎం భగవత్ మాన్ కూడా మీటింగ్కు వచ్చారు. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ సహా పార్టీ నేతలు 3 హాజరయ్యారు. మరోవైపు ఏపీలోని ప్రధాన పార్టీలు టీడీపీ, జనసేన, వైసీపీ మాత్రం ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి.